ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే బ్రహ్మోత్సవాలకి తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలి అనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బట్టి అప్డేట్ అయితే టీడీ దేవస్థానం వారు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బట్టి శ్రీవారి సేవలు కూడా టీడీ దేవస్థానం వారు మనకి రేపైతే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని బ్రహ్మోత్సవాల టైంలో తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని పొందండి. బ్రహ్మోత్సవాలు మనకి సెప్టెంబర్ నెలలో 14వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి బట్టి శ్రీవారి సేవలు అయితే రేపు అంటే 27వ తారీఖున జూలై నెల ఉదయం 10 గంటలకి టీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది టీడీ దేవస్థానం సంబంధించి బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ శ్రీవారి సేవలు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఎవరైతే శ్రీవారి సేవ బుక్ చేసుకుంటున్నారో మీకు వయసు అన్నది 10 సంవత్సరాలు టీడీ దేవస్థానం వారు అయితే తగ్గించడం జరిగిందండి. మనకి జనరల్గా నార్మల్ డేస్లో అయితే శ్రీవారి సేవకు సంబంధించి బట్టి ఏజ్ అన్నది 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉంటుంది. కాకపోతే ఈ బ్రహ్మోత్సవాల టైంలో కానీ లేదా రథసప్తమి లేదా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో సేవకు సంబంధించి బట్టి ఏజ్ అన్నది టీడీ దేవస్థానం వారు 10 ఇయర్స్ అయితే తగ్గించడం జరిగిందండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు సంబంధించి బట్టి ఏజ్ అన్నది 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉండాలి శ్రీవారి సేవకులకి. మీరు గ్రూప్గా వెళ్తే గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు, లేదా సింగిల్గా అంటే ఇండివిజువల్గా కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. గ్రూప్ అంటే 10 మంది కానీ 15 మంది కానీ కలిపి మేల్ అండ్ ఫీమేల్ కోటాలో కానీ లేదా మేల్ కోటాలో కానీ లేదా ఫీమేల్ కోటాలో కానీ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాల టైంలో మీకు శ్రీవారి సేవ అన్నది 10 డేస్ ఉంటుందండి. మనకి రేపు రిలీజ్ చేసేటువంటి కోట అన్నది 2 రకాల కోటాలో మనకి టీడీ దేవస్థానం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు 14వ తారీఖున బుక్ చేసుకుంటే 23వ తారీఖు వరకు కూడా సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు సెప్టెంబర్ 15వ తారీఖున బుక్ చేసుకుంటే 24వ తారీఖు వరకు కూడా సేవ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. 2 స్లాట్లు అయితే టీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలో తరించండి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సేవా సదన్ 2 దగ్గర మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకుంటారో అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలండి. మీకు అకామిడేషన్ అన్నది ఆడవారికి సేవా సదన్ 1 దగ్గర, మగవారికి సేవా సదన్ 2 దగ్గర అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ మంత్కి సంవత్సరం బట్టి జనరల్ కోటాలో అయితే మనకి రేపు 27వ తారీఖున జూలై నెల ఉదయం 11 గంటలకి టీడీ దేవస్థానం వారు అయితే శ్రీవారి సేవలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో 3 రకాల కేటగిరీలు ఉంటాయి. అంటే ప్రతి నెల కూడా 2 నెలల ముందుగానే శ్రీవారి సేవలు టీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన బట్టి కోటా కూడా రేపే మనకి 27వ తారీఖున ఉదయం 11 గంటలకైతే టీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇందులో పరకమణి సేవ, నవనీత సేవ, అదేవిధంగా జనరల్ శ్రీవారి సేవ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ మంత్కి సంబంధించిన బట్టి కోటా కానీ లేదా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బట్టి కోటాలో ఈ శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.